నా పనామా. గుడ్ మార్నింగ్ మేడం. 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 హాయ్ ప్రియా. హలో బ్రదర్. బ్రదరా? ఇంకా నయం ఫాదర్ అని లేదు. గుడ్ మార్నింగ్. ఈ వారం మన హీరో వెంకటేష్ వెంకటేష్. ఆయన నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్సే. ఇటీవలే విడుదలైన చిత్రంలోనూ ఓ పాట. అలా చూడు ప్రేమలోకం తీరుస్తున్నది. మనతో పాటు పాలు పంచుకోవాలని వచ్చిన మీ హీరో అక్కినేని నాగార్జున చూద్దాం. చూస్తావా గమ్మత్తైన మత్తేవి. ఫారిన్ లొకేషన్ లో చిత్రీకరించిన వెంకటేష్ సౌందర్య అన్యాయం, అక్రమం. మిస్టర్ ప్రతాప్, నా టీవీలో పనిచేస్తూ నేను ఇచ్చే జీతం తీసుకుంటూ నా అపోజిషన్ వాళ్ళ టీవీ చూస్తున్నావా? ఇక్కడ నాకు రిమోట్ లో మండేది. సార్ అది నాకేమి చెప్పదు. నా టీవీ నా పెన్లాం చూస్తలేదు, నా పిల్లకాయలు చూస్తలేదు, నా ఓన్ స్టాఫ్ చూస్తలేదు. ఊళ్ళో ఎందుకు మా చూస్తున్నావు? నేను పనిలోంచి ఎత్తి వేస్తున్నావు, నా టీవీ మూసి పుడుస్తున్నావు. ఆ పని చేయండి, పేడ విరగడవుతుంది. లేకపోతే ఏంటి సార్, నేను ఓహో టీవీ ఎందుకు చూస్తున్నాను? వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏమిటో మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలని. అవును సార్, మన ప్రోగ్రామ్స్ ఏంటో మనకు బాగా తెలుసు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది. என்ன பிரெயின் மாதிரி இது கம்ப்யூட்டர் மாதிரி. அதுக்கு தான் வந்து నాకు ரொம்ப ఇష్టం. అంత టీవీ చూడు, మన టీవీ చూడనే వద్దు. ఆనా అంత ప్రోగ్రామ్ కన్నా మన ప్రోగ్రామ్ బాగుండాలా, అది మాత్రం మర్చిపోకు. నేనెందుకు మర్చిపోతాను? అది అలా ఉండాలి. ఎలాగైనా సరే ఆ దేవరగాన్ని దెబ్బ కొట్టి వాడి ఛానల్ ని టోటల్ గా క్లోజ్ చేయించాలి. వాడి రిమోట్ పగిలిపోవాలి. వాడి రిమోట్ కాదు, మన టీవీ పగిలింది. నీకు కావాలంటే ఎన్ని కెమెరాలైనా ఇస్తున్నా, ఎన్ని లక్షలైనా సెలవు చేస్తున్నా. డోంట్ వరీ, మీరు పొంగల్ తిని పడుకోండి. నీ మీద నిండా నమ్మకం ఉన్నది మా. ఆనా ప్రతాప్ తమాషా ప్రోగ్రామ్స్ అంతా చేస్తాడు. స్పాన్సర్ గుంపులుగా ఎగబడతారు. రొంబ డిమాండ్. వాడి సంగతి, వాడి టీవీ సంగతి నేను చూసుకుంటాను. మీరేం భయపడకండి. వాడి బొంద వెధవ డబ్బింగ్ ఫేస్ వాడును. వాడికి తెలుగే సరిగ్గా రాదు. వాడికి నేనెందుకు భయపడతాను? కాకపోతే నీలాగే అక్కడ ప్రియానో ఒక అమ్మాయి ఉంది. తను చేసే ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయని టాక్ వచ్చింది. ఏడిచింది. తన ఆట పట్టించడం కోసం రాత్రంతా కూర్చుని బ్రహ్మాండం స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశాను, చూసుకోండి. Is it? Very good. A for apple, beautiful. B for biscuit, wonderful. C for chocolate, fantastic. మిస్టర్ ప్రతాప్, స్క్రిప్ట్ చాలా బాగుందయ్యా. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా అర్థమయ్యేట్టు ఈజీగా ఉంది. నువ్వు ఏమి కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే ఊటీకి వెళ్ళాను సరే షూటింగ్ చేయి. ఆవేశపడకండి, ఇది మా పప్పిది. అరే, మీ అమ్మాయి అప్పుడు స్క్రిప్ట్ రైటర్ కూడా నేర్చుకుందన్నమాట. వెరీ గుడ్. అయ్యో, ఇది స్క్రిప్ట్ కాదు మహానుభావ, మా పప్పి హోంవర్క్. కంగారులో నా స్క్రిప్ట్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్యాగ్ లో పెట్టాను. 5 నిమిషాల్లో ఇచ్చేసి వస్తాను. షటప్. హోంవర్క్ చేయకపోవడమే కాకుండా అబద్ధాలు కూడానా? లేదు మేడం, మా డాడీ నా బ్యాగ్ లో ఫైల్స్ పెట్టేసి. అదిగో మళ్ళీ అదే మాట. ఫస్ట్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. yes నేను పప్పి ఫాదర్ని. తను సిన్సియర్ గానే హోంవర్క్ చేసింది. నేనే పొద్దున కంగారులో నా ఫైల్స్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్రీఫ్ కేస్ లో పెట్టేశాను. అంటే బుక్స్ కి ఫైల్స్ కి తేడా కూడా తెలీదా మీకు? సారీ, కంగారులో అలా. ఇట్స్ ఓకే, సిట్ డౌన్. అమ్మో, మేడం గారికి బాగా కోపం వచ్చేసింది. ఎన్ని ముద్దులిస్తే కోపం పోతుందో. వాట్? నాకు ముద్దులు ఇస్తావా? అయ్యో సారీ, మీకు కాదు మేడం, మా పప్పి మేడంకి. మీ పప్పి మేడం కూడా నేనే కదా. అది కాదండి బాబు, నేను మా పప్పిని మేడం అంటాను. సంతోషం, నన్ను మాత్రం పప్పి అని పిలవకండి. అలాగే. అవును బాబు, చక్కగా ఇల్లు ఉడుస్తుంది, వంట చేసి పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఒళ్ళు రుద్ది పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషిగా కాదు, మన మనిషిగా ఉంటుంది. నాకే మనిషి అక్కర్లేదు.